హాయ్ హలో 21 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అనే మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఈరోజు డే 6 కోసం తెలుసుకుందాం. డే 6 ఏంటంటే పాస్ట్ టెన్స్. అంటే మనం ఇప్పటి వరకు ప్రెజెంట్ టెన్స్ కోసం తెలుసుకున్నాం. అంటే ప్రస్తుతం జరిగే పనులు. పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో జరిగిపోయిన పనులు. అంటే నిన్నటి నుంచి గతంలో జరిగిపోయిన పనులన్నింటినీ మనం పాస్ట్ టెన్స్లో తెలుసుకుంటాం. ఈ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో పాస్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే జరిగిపోయిన పనులని పాస్ట్ టెన్స్లో చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఈ సినిమా చూశాను, నిన్న ఇది తిన్నాను, మొన్న అది చేశాను. ఈ విధంగా ఏవైతే పనులు మనం గతంలో చేసేసామో వాటన్నింటినీ మనం పాస్ట్ టెన్స్లో చెప్తుంటాం. దీంట్లో 4 రకాలు ఉంటాయి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కోసం మనం తెలుసుకుందాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే గతంలో జరిగిపోయిన పనులను టైంతో సహా మెన్షన్ చేసి ఈ టెన్స్లో చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. చాలా సింపుల్గా ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్ టు అండ్ ఆబ్జెక్ట్ ఈ మూడే ఉంటాయి. సో సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐ రోట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్. సో నేను మా ఫ్రెండ్కి ఒక లెటర్ రాశాను. ఎప్పుడు గతంలో జరిగిపోయింది ఆల్రెడీ. సో ఐ సా దట్ మూవీ ఎస్టర్డే. నేను ఆ సినిమా నిన్న చూశాను. అంటే నిన్న ఆ సినిమా నిన్న చూసేసానని చెప్పేసి చెప్పటం. సో ఇక్కడ చూడండి, టైం కూడా మనం మెన్షన్ చేసాం ఎస్టర్డే అని. సో అలాగే దే కేమ్ హియర్ 2 days ago. వారు 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారని చెప్పేసి. ఐ బాట్ ఏ న్యూ కార్. నేను ఒక కొత్త కార్ కొన్నాను. సో ఈ విధంగా జరిగిపోయిన పనులన్నిటినీ మనం పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. హీ డాన్స్డ్ ఎట్ ద పార్టీ. అతను పార్టీలో నాట్యం చేశాడు అని చెప్పేసి. షీ విజిటెడ్ హర్ గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ వీక్. ఆమె గత వారం తన గ్రాండ్ పేరెంట్స్ని కలిసింది అని చెప్పేసి. వీ వాచ్డ్ ఏ క్రికెట్ మ్యాచ్. మేము ఒక క్రికెట్ మ్యాచ్ అనేది చూసాము. హీ ప్లేడ్ ఫుట్బాల్ విత్ హిస్ ఫ్రెండ్స్. అతను తన స్నేహితులతో ఫుట్బాల్ ఆడాడు. దే వెంట్ టు మార్కెట్. వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు. షీ కుక్ డెలిషియస్ ఫుడ్. ఆమె చాలా రుచికరమైన ఆహారం వండిందని చెప్పేసి. సో ఈ విధంగా ఏవైతే మనం గతంలో జరిగిపోయిన పనులన్నింటినీ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. సో బిఫోర్ దాట్ ద గుడ్ న్యూస్ ఏంటంటే ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ PDF బుక్ అనేది ప్రైస్ తగ్గించి ఇప్పుడు 99కి అవైలబుల్గా ఉంది. దీని యొక్క PDF మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అదేవిధంగా డే 7 వీడియో మీకు కావాలనుకుంటే డే 7 అని కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ఆధారంగా నేను తొందరగా డే 7 అనేది చేయటం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ చూస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగిటివ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగిటివ్స్ ఎలా ఉంటాయంటే డిడ్ నాట్ అనే పదాన్ని సెంటెన్స్ లోపల ఉంచడం ద్వారా నెగిటివ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ చూడండి, ఐ డిడ్ నాట్ గో టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ కాల్ మీ లాస్ట్ నైట్. ఆమె నిన్న రాత్రి నాకు కాల్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూస్తే దీంట్లో V2 అనేది వాడడం, వర్బ్ 2 అనేది వాడడం, V1 మాత్రమే వాడతాం. అంటే వర్బ్ 1 మాత్రం వాడతాం. ఎందుకంటే ఆల్రెడీ డిడ్ అంటే పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. సో మనం మళ్ళీ V2 అనేది వాడాల్సిన అవసరం లేదు. దే డిడ్ నాట్ ఫినిష్ దేర్ హోంవర్క్. వారు తమ హోంవర్క్ పూర్తి చేయలేదు. కోహ్లీ డిడ్ నాట్ అటెండ్ అంబానీస్ వెడ్డింగ్. కోహ్లీ అంబానీ వెడ్డింగ్కి హాజరు కాలేదు. AP డిడ్ నాట్ గెట్ స్పెషల్ స్టేటస్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాలేదని చెప్పేసి. హీ డిడ్ నాట్ పే ద బిల్. అతను బిల్ చెల్లించలేదు. వీ డిడ్ నాట్ హియర్ ద రైల్వే అనౌన్స్మెంట్. మేము రైల్వే అనౌన్స్మెంట్ అనేది వినలేదు అని చెప్పేసి. షీ డిడ్ నాట్ బ్రింగ్ హెర్ లంచ్ టు ద కాలేజ్. ఆమె కాలేజ్కి తన మధ్యాహ్న భోజనం తీసుకురాలేదు. దే డిడ్ నాట్ ప్లే ఫుట్బాల్ ఎస్టర్డే. వారు నిన్న ఫుట్బాల్ ఆడలేదు. ఐ డిడ్ నాట్ బై ద మూవీ టికెట్స్. నేను సినిమా టికెట్స్ అనేది కొనలేదని చెప్పేసి. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్స్ అనేవి ఉంటాయి. సో మరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఏం లేదు, డిడ్ అనేది సెంటెన్స్ ముందు ఉంచితే అదే క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, డిడ్ యూ గో టు ద కాలేజ్ ఎస్టర్డే. నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళావా. సో వాట్ టైమ్ డిడ్ యూ వేకప్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం నువ్వు ఏ సమయానికి లేచావు. డిడ్ యూ ప్లే క్రికెట్ లాస్ట్ వీక్. నువ్వు గత వారం క్రికెట్ ఆడావా. డిడ్ యూ వాచ్ దట్ మూవీ. నువ్వు ఆ సినిమా చూసావా. డిడ్ యూ లిజన్ టు అవర్ ప్రియంస్ స్పీచ్. నువ్వు ప్రధానమంత్రి ప్రసంగాన్ని విన్నావా. సో ఈ విధంగా
నెగెటివ్స్ అనేవి డిడ్ అని యాడ్ చేయడం ద్వారా నెగెటివ్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేయవచ్చు. సో చూసారు కదా వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మనవి కావాలనుకుంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.